నమస్తే. గెలుపు తర్వాత గల్లంతైన కేడర్, రికార్డు స్థాయిలో విజయం సాధించిన రోడ్డున పడ్డ కార్యకర్తలు, చరిత్ర సృష్టించిన పార్టీ ఇప్పుడు కార్యకర్తలను విస్మరించిందా? నియోజకవర్గ ఇన్ఛార్జీలను మూలన పెట్టేసిందా? ప్రశ్నించడానికి పుట్టిన పార్టీ నేడు ఈ ప్రశ్నలకు జవాబు చెప్పాల్సిన స్థితికి వచ్చింది. ఏపీ రాజకీయాల్లో అసాధ్యమనుకున్న రికార్డును సృష్టించి పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయకేతనము ఎగరవేసిన పార్టీ, కానీ అధికారంలోనికి వచ్చి దాదాపు 20 నెలలు గడుస్తున్న విజయానికి కారణమైన పార్టీ జెండాను 2 దశాబ్దాలుగా మోస్తున్న ఇన్ఛార్జీలకు, కార్యకర్తలకు సరైన గుర్తింపు ఎందుకు ఇవ్వడం లేదన్న ప్రశ్న సర్వత్రా వ్యక్తమవుతుంది. ఈ పరిస్థితుల్లో పార్టీ మనుగడే ప్రశ్నార్థంగా మారుతుందని రాజకీయ విశ్లేషకుల మాటల్లో వాస్తవం ఎంత? ఆ పార్టీకి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? అసలు ఆ రాజకీయ పార్టీ ఏది? వాట్స్ ది స్టోరీ? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ రంగంలోనే కాదు, రాజకీయాల్లోనూ ఎదురులేని వ్యక్తిగా పేరు సంపాదించారు. అన్నయ్య చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీతో రాజకీయ అరంగేట్రం చేసిన పవన్ ఆ పార్టీ కాంగ్రెస్లో విలీనమైన తర్వాత ఒంటరిగా నిలబడి జనసేన పార్టీని స్థాపించారు. పార్టీ ఆవిర్భావం తర్వాత దశాబ్ద కాలం పాటు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న ఇతర పార్టీలకు మద్దతునిస్తూ తన రాజకీయ ఉనికిని కొనసాగించారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి ఒక్కటే సీటు సాధించగా, తాను పోటీ చేసిన 2 స్థానాల్లో పవన్ ఓటమిని చవిచూశారు. అయితే అప్పుడు అధికారంలోకి వచ్చిన వైసీపీపై పోరాటమే అస్త్రంగా జనసేన తన ఉనికిని నిలబెట్టుకుంటూ వచ్చింది. ఆ తర్వాత అనూహ్యంగా 2024 ఎన్నికల్లో తెలుగుదేశం, బీజేపీలతో కలిసి బరిలోకి దిగిన జనసేన 2 ఎంపీలతో పాటు పోటీ చేసిన 21 స్థానాల్లో అన్నింటినీ కూడా గెలిచి దేశ రాజకీయ చరిత్రలోనే 100% స్ట్రైక్ రేట్ నమోదు చేసింది. దీంతో కథ ముగిసింది అనుకుంటే పొరపాటే. అసలు కథ గెలుపు తరువాతే మొదలైందన్నది ఆ పార్టీలో అంతర్గతంగా వినిపిస్తోంది. ఎన్నికల్లో గెలిచి 20 నెలలు గడుస్తున్న నియోజకవర్గాల్లో పార్టీని ఇన్నాళ్లు నడిపించిన ఇన్ఛార్జీలతో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా 1-to-1 భేటీ జరగలేదన్నది ప్రధాన ఆరోపణగా ఉంది. ఇటీవల జరిగిన సమావేశాలు కూడా ఎమ్మెల్యేలకే పరిమితం కావడంతో ఇన్ఛార్జీల్లో అసంతృప్తి పెరుగుతోందన్న మాట వినిపిస్తోంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన తప్పకుండా పోటీ చేస్తుందని పవన్ స్పష్టం చేశారు. అయితే ఆ పార్టీలోని 21 మంది ఎమ్మెల్యేల్లో చాలామంది తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వారే కావడం, వారు జనసేన పార్టీ కార్యకర్తలను పట్టించుకోవడం లేదనే వాదన కూడా వినిపిస్తోంది. ఈ క్రమంలో తాము గెలిచిన నియోజకవర్గాలకే పరిమితమైన ఎమ్మెల్యేల మధ్య మిగిలిన నియోజకవర్గాల ఇన్ఛార్జీల పరిస్థితి ఏంటన్నది ప్రశ్నగా మారింది. పార్టీ అధికారంలో లేని రోజుల్లో ఒక్క పిలుపుతో వేలాదిగా వచ్చిన కార్యకర్తలు ఇప్పుడు పిలిచినా స్పందించని పరిస్థితి ఉందని ఇన్ఛార్జీలే బహిరంగంగా చెబుతున్నారు. జిల్లా, మండల స్థాయి కమిటీలకు స్పష్టత లేకపోవడం, ప్రోటోకాల్ పాటించకపోవడం, కూటమిలో టీడీపీ ఆధిపత్యం పెరుగుతోందన్న భావన, ఇవన్నీ కలిసి జనసేన క్యాడర్లో అయోమయాన్ని పెంచుతున్నాయన్నది గట్టిగానే వినిపిస్తోంది. ఇవన్నీ కలిసి జనసేన క్యాడర్లో అయోమయాన్ని పెంచుతున్నాయని గట్టిగానే వినిపిస్తోంది. కూటమి నాయకులు తమకు సరైన గౌరవం ఇవ్వడం లేదని, నియోజకవర్గ ఇన్ఛార్జీలను కూడా పట్టించుకోవడం లేదని గతంలోనే పలువురు అధినేత పవన్ కళ్యాణ్కు ఫిర్యాదు చేసినప్పటికీ దానిని సరిదిద్దకపోగా కార్యకర్తలకే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అందరూ కలిసిమెలిసి పనిచేయాలని, ఎవరి మీదైనా ఫిర్యాదు చేస్తే ఊరుకోనని, కూటమితో కనీసం 15 ఏళ్లు కలిసి పనిచేయాలని పవన్ బహిరంగంగానే హెచ్చరించారు. మరి ఈ పరిస్థితుల్లో రానున్న స్థానిక ఎన్నికలైనా, తదుపరి సార్వత్రిక ఎన్నికలైనా జనసేన ఇన్ఛార్జీలకు సరైన ప్రాధాన్యం దక్కే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కనీసం నియోజకవర్గ ఇన్ఛార్జీలతో 1-to-1 భేటీలతో అసంతృప్తికి గల కారణాలు ఏంటో తెలుసుకొని వాటిని పరిష్కరించే విధంగా జనసేనాని చర్యలు చేపట్టాలి. లేదు అనుకుంటే అధికారంలో లేని రోజుల్లో వెలుగు వెలిగిన జనసేన అధికారం వచ్చాక డౌన్ గ్రేడ్ అవక తప్పదన్న వాదనలు విస్తృతమవుతున్నాయి. పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో ఈ అసంతృప్తిని చల్లార్చకపోతే రానున్న రోజుల్లో జనసేన పార్టీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో సాధించిన రికార్డు మాత్రమే ప్రజల్లో ఉంటుంది, కానీ పార్టీ ప్రజల్లో ఉండదని, జనసేన జెండా మోసే కార్యకర్తలు కూడా కరువవుతారని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలే కాదు సామాన్య ప్రజల నోట కూడా బలంగా వినిపిస్తోంది.
మరి ఈ నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తమకు న్యాయం చేస్తారని, పార్టీ కోసం తమ సమయాన్ని డబ్బుని వెచ్చించి ఇప్పటికీ వేచి చూస్తున్న నియోజకవర్గ ఇన్ఛార్జీలకు సరైన గుర్తింపు, ఆర్థిక పరిపుష్టిని సమకూర్చే దిశగా ఇప్పటికైనా జనసేనాని అడుగులు వేయాలని వారంతా కోరుకుంటున్నారు. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ ఒకెత్తు అయితే జనసేన పార్టీ కార్యకర్తల పరిస్థితి వేరు. పవన్ కళ్యాణ్ అంటే సినిమా అభిమానం పిచ్చితో ఆయన పెట్టిన రాజకీయ పార్టీలో చేరి తమ జీవితాన్ని, ఉన్నత చదువులను, ఉద్యోగాలను విడిచిపెట్టి వచ్చిన వారే ఎక్కువ. ఇప్పుడు అలాంటి వారికి కూటమిలో సరైన గౌరవాన్ని ఇచ్చి పార్టీని ముందుకు తీసుకువెళ్తేనే రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను శాసించే విధంగా జనసేన పార్టీ ఉంటుందని, లేకుంటే రానున్న ఎన్నికలు జనసేన పార్టీకి సమాధి కట్టే ఎన్నికలుగా మారుతావని రాజకీయ విశ్లేషకులు, సామాన్య ప్రజలు భావిస్తున్నారు. మరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ పరిస్థితిని చక్కదిద్దుతారా, లేదా తన పార్టీ భూస్థాపితానికి ఆయనే మార్గం వేసుకుంటారో వేచి చూడాలి.